చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చిరంజీవి గారి బర్త్డేకు. ఓకే. చిరంజీవి గారు ఇప్పుడు ఎన్నో బర్త్డే ఇది? 69 68 అయిపోయి 69. 69లో పడుతుంది. రేపు బర్త్డే ఉంది కాబట్టి ఇవాళ అడ్వాన్స్గా సెలబ్రేషన్ చేయడానికి చిరంజీవి గారు కూడా వస్తారు శిల్పారామకు. మేము కూడా రావడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయనకు పెద్ద ఫ్యాన్, అంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అన్న. ఇది నెక్స్ట్ విశ్వంబర మూవీ వస్తుంది, దానిపై మీ అంచనాలు ఏంటి? చాలా చాలా అంటే నాకు తెలిసి మూవీ 100% ఫుల్ హిట్ అవుతుంది. ఫస్ట్ ఖచ్చితంగా మేము మాత్రం 100% వెళ్తాం మేము చిరంజీవి గారి సినిమాకి. ఎందుకంటే ఆయన అంటే ఇక్కడ ఉంటాడు. అసలు ఎందుకు ఎంతమంది అభిమానులు చిరంజీవి గారికి? ఎందుకు ఇలా చిరంజీవి గారికి ఇంతమంది అభిమానులు అంటే ఆ స్థానానికి ఆయన ఎంత కష్టపడి కృషితోని ఈ మూవీస్ చేశాడు అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో హృదయాల్లో ఉండిపోయిండు ఆ చిరంజీవి గారు. అంటే అంత పెద్ద ఇక చెప్పలేనంత ఇష్టం. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి పద్మభూషణ్ కూడా వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా మాకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం. చిరంజీవి గారికి వస్తే చిరంజీవి అంటేనే ఒక పెద్ద గాడ్, దేవుని లాగా. చాలా అంటే చాలా ఫుల్. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉండబోతుంది నెక్స్ట్? చాలా అంటే చిరంజీవి గారు రాజకీయంలోకి పోదాం అనుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ కాబట్టి చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవుతుండు కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ అన్యూన్యంగా కలిసిమెలిసి హ్యాపీగా. మొన్న వీడియో పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి పోయినప్పుడు చాలా అంటే అది మేము చూసాము. ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే ఒక ఫ్యామిలీ ఇన్ని రోజు రాజకీయంలో కొంచెం దూరం అంటే అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇక్కడ ఉండి ఇలా గెలిచిన తర్వాత చిరంజీవి గారి మొక్కడం కాళ్ళపైన కూడా జరగడం వంటిది జరిగింది. చాలా అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. ఓకే. ఫైనల్గా విషెస్ చెప్పండి ఒకసారి చిరంజీవి గారికి. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, మీరు ఇంకా పై స్థాయికి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అభిమాని. హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరు? ప్రవీణ్. ఓకే. చిరంజీవి గారి 69వ బర్త్డే అడ్వాన్స్ సెలబ్రేషన్కి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందన్న. చాలా అసలు నేను ఎప్పుడు రాలేదు, ఈసారి ఇదే ఫస్ట్ టైం వస్తాం, అందుకని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే. మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు ఇక్కడికి? వస్తున్నారన్న. ఓకే. ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా విశ్వంబర మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? చాలా బాగుంటుంది. చూసారా? ట్రైలర్ చూశాను. ట్రైలర్, పోస్టర్. అవును. ఇప్పుడు మీరు నెక్స్ట్ చిరంజీవి గారి పద్మభూషణ్ ఇట్లాంటి అవార్డ్స్ అన్నీ అందుకున్నారు కదా, నెక్స్ట్ అతను చిరంజీవి గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న. సరే అన్న, ఒకసారి బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. హాయ్ సార్. ఎవరు రాననుకున్నారా, లేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఓ ఖైదీగా వచ్చాను, ఖైదీ నెంబర్ 1 కానీ ముందుకు వచ్చాను. బాస్ ఈజ్ బ్యాక్, దట్స్ గుడ్. ఈరోజు నా బర్త్డే నేనే మర్చిపోయేలా చేశారు మీరు, మీ ఫ్యాన్స్, మీ ఉత్సాహం. ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 21వ సీటు గెలిచాడు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది పురోగతిగా కోరుకుంటూ మీ మెగాస్టార్ చిరంజీవి సెలవుస్తున్నా. మీ పేరు? నా పేరేం శ్రీనివాస్. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి 69వ బర్త్డే సందర్భంగా అడ్వాన్స్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రతి బర్త్డేకి నేను సార్ గారి చిరంజీవి గారి బర్త్డే కంపల్సరీ నేను వస్తాను కాబట్టి ఒకటి ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి సార్ అంటే మనకు ఒక అభిమానం. ఆయననే నాకు కొద్దిగా భిక్ష పెట్టిండు ఉన్నమాట చెప్తున్నాను నేను. సార్ ఎప్పటి నుంచి గెటప్స్ చిరంజీవి గారిది ఎలా, అంటే ఆ మేనరిజం ఎలా పట్టుకున్నారు? ఆ మేనరిజం అంటే మన గ్యాంగ్ లీడర్ నుంచి మా ఫాదర్ ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున కావాలి. నేను మన మెగాస్టార్ చిరంజీవి పాటల మీద కొన్ని రికార్డింగ్ చేయించుకుంటాడు. ఏది గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు, ముగ్గురు మునగాళ్ళు. మీ కాలేజ్ డేస్ నుంచి? నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చేస్తూనే ఉన్నాను. గ్యాంగ్ లీడర్ నుంచి బోలా శంకర్ చేస్తూనే ఉన్నాను ఇంకా. ఇప్పుడు ఆ డాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ మీరు ఎలా పట్టారు ఆ చిరంజీవి గారిది? ఆ పాట వినగానే నరాల సర్ అని మనకి ఒక ఉత్సాహం వస్తుందమ్మా. ఆ గ్రేజ్ మీరు అందుకోగలుగుతారా? ఓకే, అందుకోగలుగుతాను. ఓకే. ఇప్పుడు మీ తరపున చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్పండి. సార్, మీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఎన్నో బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, నేను మీకు మీ కళాకారునిగా మీలో
మీ దారిలో నడిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చివరిగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక డైలాగ్. ఓకే. ఒరే వీరారెడ్డి, రాననుకున్నారా రాలేననుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం, ముక్కే కథని పీకేసే పీక కోస్తా. దట్స్ గుడ్. శబాష్. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. అయ్యన్న చిరంజీవి గారి 69వ సెలబ్రేషన్, అడ్వాన్స్ సెలబ్రేషన్ మొదలైంది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా హ్యాపీ. మేము కూడా చిరంజీవి గారిని ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా అని ఆయన ఇన్స్పిరేషన్ మాకు. ఎందుకంటే మేము జూనియర్ ఆర్టిస్ట్, ఇప్పుడు కూడా మేము షూటింగ్ చేస్తాం. మేము జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా అలా షూటింగ్ వెళ్ళినప్పుడు మస్తు ఆయన చూసి జస్ట్ ఆయన ఒక యాక్టింగ్ చేస్తుంటే మా కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతాయి. ఎందుకంటే ఇంత మంచిగా చేస్తుండేందా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం హ్యాపీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ టైంలో బర్త్డే సెలబ్రేషన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది మంచిదే కదా, అక్కడి నుంచి హ్యాపీ ఇక్కడి నుంచి హ్యాపీ, ఎంత గుడే కదా, ఇంకా డబల్ హ్యాపీ. మేము ఆయన సీఎం అయినాక మేము కూడా కేక్ కోస్తాం ఇంకా మా ఇంటికాడ. ఇప్పుడు ఒకసారి అందరూ కలిసి ఒకసారి చిరంజీవి గారి బర్త్డే విషయం చెప్తారు. జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. దేవుడు ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలి. మీకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అభిమానులు. థ్యాంక్ యూ భయ్యా. హాయ్ సార్. హాయ్, నా పేరు ఈశ్వర్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే సార్, ఇప్పుడు చిరంజీవి గారు 69వ అడ్వాన్స్ సెలబ్రేషన్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఓకే, లోపల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ ఆల్ ది స్టఫ్. ఓకే, మీరు మెగా ఫ్యామిలీలో ఇప్పుడు అన్నయ్య ఏమో మెగాస్టార్, తమ్ముడేమో ఇప్పుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్గా? మెగా ఫ్యాన్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాయండి. చాలా బాగుంది. యాక్చువల్గా మంచి మెజారిటీలో గెలిచారు. ఓకే, సెంట్ పర్సెంట్ గెలిచారు. 100% ఓట్లో గెలిచారు. యాక్చువల్గా చాలా బాగుంది. చాలా ఆనందం ఇచ్చింది. యాక్చువల్గా కిక్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? నా పేరు వీరు నాయుడు ఫ్రమ్ అమలాపురం. చిరంజీవి గారి 69వ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది బాగా జరుగుతుంది. ఇన్నాళ్ళు నా చిన్నప్పుడు అయితే మా ఊర్లో సౌండ్ బాక్స్లో కేక్ కటింగ్లతో బండి ర్యాలీ ప్లస్ బ్లడ్ డొనేషన్లతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేసేవారు. పేదవారికి కూడా చాలా మంది ఫుడ్ డొనేషన్ అవనివ్వండి, లేకపోతే బట్టలు పంపిణీ అవనివ్వండి, వాళ్ళకి ఏమన్నా కష్ట సుఖాలు వచ్చినా సరే డబ్బుల పరంగా అవనివ్వండి, అఖిల భారత్ చిరంజీవి యువత అనేది ఎప్పుడు కూడా ఎవరికైనా కష్టమైనా నష్టమైనా సరే ఎప్పుడు కూడా చిరంజీవి గారు చెప్పింది ఒకటే, నా అభిమానం అయినా సరే నాతో మాట్లాడకపోయినా నన్ను కలవాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నా పేరు చెప్పి మీరు అతనికి బ్లడ్ డొనేషన్ అయినా సాయం అయినా చేయితే సరిపోద్ది, నేను అక్కడ ఉన్నట్టే అని చిరంజీవి గారు ఎంతో నమ్మకంగా నమ్ముతారు. అలాగే మీ ఎప్పుడు కూడా అతని దగ్గరికి వెళ్ళాలి, అతను కలాలి, అతను మాట్లాడాలని ఎప్పుడు పెట్టుకోము. మాకంతా ఒకటే టార్గెట్. మీ ఎందుకంటే డే హెడ్ ఫ్యాన్స్ ఫ్రమ్ అమలాపురం. మెగాస్టార్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభిమాని, తర్వాత ముందు చిరంజీవి అభిమాని. కానీ ఎప్పుడైతే సరే పవన్ కళ్యాణ్ గారు అలాగ ఉంటారో చిరంజీవి గారు అలాగ ఉంటారు. ఈ కొన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చే చిరంజీవి, అంతే. దాని నుంచి నాకు ఇంకేం చెప్పలేను. బట్ ఇంకోటి ఏంటంటే విభూషణ్ కూడా చిరంజీవి గారికి వచ్చింది. దాని మేము చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏంటంటే టుమారో బాస్ మీట్ అవుదాం అని చెప్పి మేము ఎంతో ప్రయత్నించాం. బట్ ఏంటంటే బాస్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల బాస్ తిరుపతి వెళ్తున్నారంట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రావడంతో పాటు ఇతను మన చిరంజీవి గారు లైఫ్ టైంలో ఎప్పుడు బర్త్డే రోజున తిరుపతి వెళ్ళలేదు. సో రేపు పొద్దున్న బర్త్డే రోజున తిరుపతి వెళ్ళడం వల్ల నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బట్ ఏదేమైనా కానీ అఖిల భారత్ చిరంజీవి యువత అందరూ కూడా రేపు పొద్దున్న మన చిరంజీవి గారు బర్త్డే సెలబ్రేషన్స్ అంతా మంచిగా జరిగి, బ్లడ్ డొనేషన్ అనేది మంచిగా జరిగి, కేక్ కటింగ్ అనేది మంచిగా జరిగి, మన చిరంజీవి గారు ఇప్పుడు కూడా కలకాలం విశ్వంబీర సినిమా కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే చాలా మంది డామినేషన్ చేస్తున్నారు, చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు చిరంజీవి ఏంటని చెప్పేసి. ఒకప్పుడు చిరంజీవి అంటే ఏంటో వాళ్ళ బాబులకి తెలుసు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ బాబులకి తెలుసు. అర్థమైందండి? వాళ్ళ బాబు వల్లే కాలేదు, వాళ్ళ బాబుల వల్ల వాళ్ళ అమ్మల వల్లే కాలేదు. చిరంజీవి ఏంటో వాళ్ళ బాబులకు తెలుసు, వాళ్ళ అమ్మలకు తెలుసు. చిరంజీవి ఎప్పుడు చిరంజీవే. ఇండస్ట్రీలో ఎప్పుడు ఇంకో చిరంజీవి రాడు, లేడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఎవడైనా సరే మెగాస్టార్ తర్వాతే వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. బట్ ఏంటంటే కొన్నిదల ప్రొడక్షన్స్ బట్టి మన
రామ్ చరణ్ గారు కూడా స్టార్ట్ చేశారు. మాకు చిరంజీవి ఎంత అభిమానం ఉందో తర్వాత మా రామ్ చరణ్ గారు కూడా అంతే అభిమానం ఉంది. చిరంజీవి సేవా సమయాలను ప్లస్ సేవా సామర్థ్యాలను కూడా మా రామ్ చరణ్ గారు కూడా ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ, మా రెండో చిరంజీవి మా రామ్ చరణ్ గారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా చిరంజీవి ఎప్పుడు ఎల్లప్పుడు 100 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికి మమ్మల్ని ఇంకా పై స్థాయిలో, మా అభిమానులు ఇంకా పై స్థాయిలో నిలబెట్టి ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా మమ్మల్ని ఆనందం కనిపించాలని మేము ఇంకా అతని పేరుతో ఎంతో మందికి సేవ చేయాలని కోరుకుంటూ చిరంజీవి గారికి మరి ధన్యవాదాలు అండ్ హ్యాపీ బర్త్డే బాస్.